హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి వీడియోతో రాబోతున్నాను. ఏంటి బా ట్రైన్ వస్తుంది, ఎక్కడికి వెళ్తున్నారనే కదా మీ ఆలోచన. అదేనండి, మన పాతాళ శంభు మురుగన్కి వెళ్తున్నాము. సో మనం ఈ ట్రైన్ ద్వారానే మనం వెళ్ళిపోతున్నాం పాతాళ శంభు మురుగన్కి. సో నేనైతే ఎరుగుంట్లలో ఉన్నాను ఇప్పుడైతే ప్రజెంట్. ఇప్పుడు దిండుగల్ జంక్షన్కి అయితే వెళ్ళిపోతున్నాము ఈ ట్రైన్లో. అక్కడి నుంచి ఎలా వెళ్ళాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను మొత్తము. అదేనండి ఈ ట్రైన్లోనే అంతా నైట్ అంతా జర్నీ చేయబోతున్నాము. ఈ ట్రైన్ మనకంతా ఫుల్ చేస్తుంది దిండుగల వరకు అయితే. సో జనాలు అయితే బాగా ఫుల్గా ఉండారండి. నేను మాత్రం జనరల్ టికెట్ తీసుకొని స్లీపర్లో పోతాయి అన్నట్టు. పెద్దగానండి మరి దిండుగల్ బస్ స్టాండ్. ఇక్కడైతే బస్సులు మాత్రం అన్ని తమిళ్లో ఉంటాయి, కానీ ఒక్కటి పాతాళ శంభు మురుగన్ అనేది తెలుగులో రాసి ఉంటారు. ఇదైతే నాకు చాలా గర్వంగా ఉందండి. ఇది ఒక్కటే రాశారు, మిగతా తమిళ్లో ఉంది. అదిగోనండి, ఇదే మన పాతాళ శంభు మురుగన్. మర్చిపోయానండి, బస్సు టికెట్ అయితే నాకు 15 రూపాయలు మాత్రమే నాకు ఛార్జ్ చేశారండి. ఇక్కడైతే కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. నాకైతే ఇది 60 రూపాయలు ఛార్జ్ చేశారండి. ఇందులో టెంకాయ, 2 నిమ్మకాయలు, ఒక 2 అట్టిపండ్లు, కొద్ది కడ్డీలు, ఒక పూలు, ఒక బుట్ట తీసుకున్నానండి. మనం టెంపుల్ ఎంటర్ అవ్వగానే శివలింగం లోపల ఉంటుంది, అంటే భూగర్భంలో ఉంటుంది అన్నమాట. సో ఇక్కడైతే మనము దర్శనం చేసుకుని ఏమైనా కోరిక అనుకుంటే నెరవేరుతుందని ఇక్కడ టెంపుల్ రావాలని చెప్తున్నారు. మీకు నీట్ కనపరావాలని చెప్పి నేను అలా వీడియో తీశానండి. చూడండి, ఇప్పుడైతే బాగా నీట్ కనపడుతుందో భూగర్భం లోపల బాగా శివపార్వతులు. ఇక్కడ నుంచి చుట్టూ చూడవచ్చు, ఎప్పుడు వాటర్ ఉంటుందంట. దాని కింద అయితే ఎప్పుడు వాటర్ ఉంటుందని ఇక్కడ గుడి వాళ్ళ చేత చెప్తున్నారు. ఫైనల్గా మనకి ఒక బోర్డు అయితే కనబడుతుందండి. నేను దీని గురించి వివరిస్తాను. భక్తులకు విజ్ఞప్తి: వికలాంగులకు శక్తివంతమైన కరుంగలి మాలను ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నది. టెంపుల్కి వచ్చే వికలాంగులకు భక్తులలో ఎవరికైనా ఉచితంగా కరుంగలి మాల కావాలనుకుంటే ఆలయంలో కౌంటర్ నందు సంప్రదించగలరు. మరి ఏ ఇతర వ్యక్తుల కరుంగలి ఉచితంగా ఇవ్వము, వికలాంగులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దయచేసి భక్తులు గమనించగలరు. గుడికి వచ్చే భక్తులు స్వామివారిని నిశ్శబ్దంగా మరియు తృప్తిగా దర్శనం చేసుకోండి, మీ కోరిక నెరవేరుతాయి. ముడి సరుకుల ధరలు పెరగడంతో 2 సంవత్సరాల తర్వాత కరుంగలి మాల ధరలు పెరిగినవి. దయచేసి భక్తులు గమనించగలరు. కరుంగలి మాల ధరలు: 6mm 1200, 7mm 1500, 8mm 1600, 10mm 2000. దయచేసి టెంపుల్ వారితో సహకరించవలసిందిగా కోరుచుంటున్నాము. గమనిక: ప్రతి కరుంగల మాలకి 106 పూసలు పైగా వస్తాయి. కరుంగల మాలని మేము ఎటువంటి కొరియర్ సర్వీస్ కానీ ఆన్లైన్ వెబ్సైట్లో కానీ అమ్మము. మాకు ఎటువంటి ఆన్లైన్ వెబ్సైట్ లేవు. భక్తులు కరుంగల మాల కావాలి అంటే టెంపుల్ దగ్గర వచ్చి కొనుక్కోవాల్సిందిగా కోరుకుంటున్నాం. దయచేసి ఆన్లైన్లో పాతాళ శంభు మురుగన్ స్వామి పేరు మీద వచ్చే కరుంగల మాలలు చూసి మోసపోకండి. కరుంగల మాల ధరించే వారు పాటించిన నియమాలు: హెయిర్ కట్ వెళ్ళకూడదు. చావింటికి వెళ్ళే ముందు మాలను తీసి వెళ్ళవలను. మాలను మీరు నిద్రపోయే ముందు తీసి మళ్ళీ ఉదయం లేచిన తర్వాత ధరించవలను. మనం స్వామి దర్శించడం అయితే జరుగుతున్నది. ఫస్ట్ చిన్న వినాయకుడి విగ్రహం అయితే ఉన్నది. అయితే స్టార్టింగ్లో మాత్రం వినాయకుడు అయితే ఉంటాడండి, పెద్ద విగ్రహం వేసుకొని. ఇప్పుడు మనం చూడగలుగుతాము. చూడండి, అదిగో వినాయకుడు స్వామి అయితే ఫస్ట్ మనం దర్శనం చేసుకుంటాం. ఇక్కడ స్వామి కింద భూగర్భంలో ఉంటాడండి, అది కూడా మీకు చూపిస్తాను ఇందులో. ఇది వచ్చి ఆపరేటింగ్ టీవీ సిస్టమ్, సీసీ కెమెరా ఉండేది. ఇక్కడ పూజారులు అయితే స్వామిని వీడియో తీయకూడదంటే, సో ఇక్కడ కిందికి పోయి మనం దర్శనం చేసుకోవాలండి. బాగుంటుంది లోపల. మనం పూజారి చెప్పినని చెప్పి మనము వీడియో తీయలేదు, ఇంతవరకుతోనే మనం స్టాప్ చేస్తున్నాము. నేను దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాను. ఇక్కడైతే మనకు ఒక సాంగ్ కనపడుతుంది. ఇది గుడి బయట ఉండే ఆర్చ్ అండి, బయట ఉంటుంది. మేము కరుంగల మాల దేవుని దగ్గర పెట్టి పూజించుకొని ఆ పూజారితోనే చేయించున్నామండి. చూడండి, కరుంగల మాల మాకు ఇలా బాగుంది, ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ.